ఆహ్, తను సుకృతి సింగింగ్ అంటే చాలా ఇష్టం. ఐ థింక్ తను నైన్త్ మంత్‌లోనే పాడడం మొదలుపెట్టింది. బట్ యాక్టింగ్‌కి సంబంధించి ఎప్పుడు లేదు. కానీ 'పద్దక్క', 'సిందక్క' వీళ్ళిద్దరి గురించి చెప్పాలి. అసలు మామూలు జర్నీ కాదు అసలు. ఓ ₹5,000 సినిమా స్టార్ట్ చేసింది. ఈ అమ్మాయేమో సినిమా రాసుకుంది. సో, సింధు నాకు మెసేజ్ పెట్టిన తర్వాత సరే అడిగితే తను చేయనంది. సుకృతి అంటే నేను చేయను సేమ్ తను చెప్పినట్టే. నేనేమన్నానంటే అది చెప్పేసాను నేను వీళ్ళకి. తను చేయదు అంటే కానీ పొద్దక్కే ఉంది ఒకసారి నేను మాట్లాడుతానంది. మాట్లాడుతానంటే సరే అని తీసుకెళ్ళాను యాక్చువల్‌గా. సరే అయితే నేను కథ వింటానంది తను. సరే నేను కూర్చున్నాను. నన్ను చూసి గెట్ ఔట్ అంది నన్ను సుకృతి. సో నేను బయటికెళ్ళిపోయాను. సో వాళ్ళు మాట్లాడుకున్నారు. కథ ఓకే అయింది. సార్ ఫస్ట్ నుంచి ఏంటంటే తను ఎప్పుడైనా పెర్ఫార్మ్ చేస్తున్నట్టు ఎప్పుడు సరే చిన్న పిల్ల ఫేస్ పెడుతుంది. ఇలా అంటుంది. ఇలా కార్టూన్‌లా గంతులేస్తుంటది నా ముందేమో గారాలు పోతుంటుంది. ఎప్పుడు ఒకే ఎక్స్‌ప్రెషన్ పెడుతున్నట్టు డడ్డా అంటుంటది అంతే. సో దీనికి ఎక్స్‌ప్రెషన్సే వస్తాయనుకున్నాను నేను. సో అసలు నమ్మకం లేదు నాకు. సో మా పెద్దక్క నేను పంపిస్తే చేస్తుందని అడుగుతున్నా. చేస్తుంది అంటున్నారు. ఏమో సుకుమార్ కూతురు కాబట్టి చేస్తుంటున్నారా నాకు అర్థం కావట్లా. పోనీ ఇంటికొచ్చాక నిక్కీ బాబు ఉన్నాడు వీళ్ళ కజిన్. ఇద్దరు కలిపి సీన్ డిస్కస్ చేసుకున్నారు. డిస్కస్ వాడేమో చేస్తున్నాడు, పెర్ఫార్మ్ చేస్తున్నాడు. తిను మాత్రం నువ్వు చేయరా అంటుంది తను చేయట్లా. పడమ్మ నువ్వు సరదా ఒక సీన్ చేసి చూపించొచ్చు కదా నాకు అన్నాను. ఎందుకంటే వాళ్ళకి సంబంధం లేదు సినిమా. బికాజ్ నేను ఎప్పుడు షూటింగ్ రానివ్వను. ఎందుకు షూటింగ్ రానివ్వను అంటే షూటింగ్ వస్తే నాకు ఆ కాన్సన్ట్రేషన్ అంతా పిల్ల మీదే ఉంటుంది. పిల్ల మీద షూటింగ్ చేసుకోలేను నేను. ఎప్పుడైనా సాంగ్ జరుగుతున్నప్పుడు రమ్మంట. సాంగ్ జరుగుతున్నప్పుడు చూడండి నీకు కొంచెం ఫ్రీగా ఉండి యాక్షన్ గట్టేమో డాన్స్ మాస్టర్ కొరియోగ్రాఫర్ చెప్తూ ఉంటాడు. సో వీళ్ళకేంటంటే మా డాడీ ఏం చేయట్లేదని. సో నా కొడుకైతే బాగా ఏడిపిస్తుంటాడు. ఏమో అందరూ షూటింగ్ అందరూ చేస్తాను నువ్వు ఖాళీ కూర్చున్నావు అంతే ఏం చేస్తున్నావు అంటుంటాడు. సో సో వీళ్ళ బ్రెయిన్‌లో సుకృతి కానీ నా కొడుకు కానీ ఇద్దరి బ్రెయిన్‌లో అంటే నేను డైరెక్టర్ అంటే ఏం చేయడు సెట్‌లో కూర్చుంటాడు. అందరూ వర్క్ చేస్తుంటారు. నో 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 యూర్ మీ తమ్ముడు అనుకుంటాడా లేదా చెప్పు? మీ తమ్ముడు అనుకుంటాడా లేదా? అనలేదా? అవునవును. ఓకే. సరే కరెక్టే. నిజం తను ఎప్పుడు అనదు. బట్ వాడెప్పుడు నా ఉద్దేశంలో వాడికి నేను ఎప్పుడు ఒక డమ్ ఫెలో నేను. సరే ఓకే. హ్మ్. సరే చేయదు. సరే నచ్చిపిస్తుంది. వీళ్ళు షూటింగ్‌కి వెళ్ళిపోతున్నారు. నాకు టెన్షన్. ఆడు ఏం చేస్తది? సరే చేస్తదా? ఒక 2 డేస్ షూట్ తర్వాత ఫోన్ చేశా. గుర్తుందో లేదో పద్దుకు ఫోన్ చేశాను. "పద్దక్క చూడు నిజంగా నువ్వు మొహాటంగా చేస్తున్నావేమో ఒక 2, 3 షూట్ అయిందనుకుంటా 1 వీక్ అయింది. నీకు కావాలితే ఆ మనీ అంతా నేను ఇచ్చేస్తా. నువ్వు వేరేని పెట్టుకో. నువ్వు మొహాటంతో చేయొద్దు." అయ్యో! సార్ మీకు తెలీదని. సరే తర్వాత తన క్లిప్ పంపించింది. నేను షాక్ అయిపోయాను. అసలు ఎప్పుడు తన గురించి సినిమా గురించి మాట్లాడలేదు. పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడలేదు. నాకు పెర్ఫార్మెన్సెస్ అంటే చాలా ఇష్టం. నేను మీరు నమ్మరు కాస్టింగ్ కోసం నా సినిమాలో ఆర్టిస్టుల కోసం 1 ఇయర్ కూడా కేటాయించాను. రంగస్థలం అయితే ఒక 8 మంత్స్, పుష్ప అయితే ఆల్మోస్ట్ 9 మంత్స్. మీరు నమ్మరు. నా దగ్గర వచ్చిన ప్రతి ఆర్టిస్టు ఎవరైనా అనుకుంటారు అందరూ వచ్చేది కార్డు ఫోటో ఇచ్చేసి వెళ్ళిపోతున్నామని. మా వాళ్ళు ప్రతి ఒక్కళ్ళని ఇంటర్వ్యూ చేస్తారు. వాళ్ళ చేత పెర్ఫార్మ్ చేస్తారు. నేను అన్ని వీడియోస్ చూస్తాను. నాకు అది ఇష్టం బాగా. ప్రతి ఒక్కరి వీడియోస్ చూస్తాను. నచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాను. మళ్ళీ అందులో 10 మందిని పిక్ చేస్తాను. మళ్ళీ వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాను. అంత శ్రద్ధగా చూస్తాను. సో అలాంటిది నేను షాక్ అయిపోయాను తన పాపం. మరి పద్దక్క ఏం చెప్పిందో చెవిలో వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారో, ఏం చేశారో తెలీదు గానీ, సో చాలా చాలా బాగా చేసిందని చెప్పడానికి కూడా అసలు నాకు అంత సిగ్గులేదు. నా కూతురు గురించి చెప్పడానికి అస్సలు సిగ్గులేదు. బాగా చేసిందని చెప్పడానికి. ఇట్స్ లైక్ అండ్ అండ్ సింధు లైక్ అమేజింగ్ సీరియస్‌గా. ఒక సినిమా నా దగ్గర అసిస్టెంట్‌గా చేసింది 'కుమార్ 29 అసిస్టెంట్‌గా చేసింది ప్రతాప్ దగ్గర. అప్పుడు తెలుసు సింధు. సడెన్‌గా వచ్చి సినిమా ప్రొడ్యూస్ చేస్తానంది. "ఏయ్! నువ్వు ప్రొడ్యూస్ ఏంటని?" వీళ్ళు పట్టుదల చూడండి. చూసుకుని మొత్తం జర్నీ స్టార్ట్ చేశారు. సినిమా కంప్లీట్ చేశారు. ఇలా జరిగింది. తర్వాత అందరం వచ్చి చేరాం. అండ్ స్పెషల్లీ అంటే సింధు ధైర్యం తెలీదు గానీ పాపం తనకున్నదేదో ఏం చేసిందో నాకు తెలీదు. మొత్తం ఈ సినిమా కంప్లీట్ చేసింది. క్రౌడ్ ఫండింగా, తను ఫండింగా అదంతా నాకు తెలీదు. బట్ ఒక సినిమా చేయడం, ఒక మంచి సినిమా చేయడం కోసం వాళ్ళ పట్టుదల ఇద్దరు కూర్చుని అండ్ పొద్దక్క గురించి చెప్పాలంటే అసలు స్క్రిప్ట్ ఎంత బాగా రాసుకుందంటే చెప్తున్నప్పుడు ఎంత హుక్ అయిపోయానంటే చెప్తున్నప్పుడు ఎంత బాగా రాసుకుంది. సరే బాగా రాసుకుంది. బాగా తీస్తలేదా? ఆ ముందు రోజు ఫోన్ చేస్తుంది. "నేను తీస్తానా సార్" అని. నువ్వు బాగా తీస్తావు ఏం పర్లేదు. ఎందుకంటే ఎప్పుడో నేను 'ఆర్య' అప్పుడు కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు చిరంజీవి గారికి కథ చెప్పడానికి వెళ్తే చిరంజీవి గారు కథ విన్నారు. కథ విని అరవింద్ గారు ఫోన్ చేశారు చిరంజీవి గారికి. అంటే కాదు అబ్బాయికి ఎక్స్‌పీరియన్స్ ఏం లేదు. ఎక్కడ అసిస్టెంట్‌గా చేయలేదు. చేయగలడా అని అడిగారు అరవింద్ గారు అక్కడి నుంచి. నా ఫోన్ వినిపిస్తుంది. చిరంజీవి గారు ఎక్కడి నుంచి చెప్పారు.
అబ్బాయి కథ చెప్పే విధానం చూస్తే గనక కెమెరా పాత్ తీసిన సినిమా హిట్టే. వదిలేసేయి అన్నారు. అంటే కథ ఒకళ్ళు చాలా బాగా చెప్తారంటే బాగా తీయగలరని బాగా నమ్మకం ఉంది నాకు. సో, నువ్వు బాగా తీయగలవు. కథ చాలా బాగా చెప్తున్నావు అని చెప్పాను. సినిమా చూసాక ఎంత క్లీన్ షార్ట్ డివిజన్, వాళ్ళకున్న తక్కువ టైము, తక్కువ డేస్‌లో ఎంత అందంగా కథ చెప్పింది అంటే, చాలా మంచి రైటర్. సూపర్బ్ రైటర్ అసలు. ఎంత బాగా చెప్పింది అంటే, మళ్ళీ సినిమా మొత్తం చూసిన తర్వాత కూడా నేను ఇట్స్ లైక్ ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది డెఫినెట్‌గా. ఇక్కడ ఉండదు. షీల్ వండర్స్ చేస్తుందండి. అలాగే నిజంగా బెలారస్ కదా! బెలారస్ ఫెస్టివల్ దిస్ గ్రేట్ అచీవ్‌మెంట్. అంటే టోటల్